రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బర్డ్ ఫ్లూ కలకలం రేగుతోంది. వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలాగే లక్షల్లో నష్టం వాటిల్లిందంటూ వ్యాపారులంతా కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎంత మేరకు లాస్ అయ్యారనేది అధికారులు తీసుకుంటున్నారు, కానీ అంచనా ఎంత ఉంది అనేది. బట్ వాళ్ళకి ఎలాంటి హామీ అయితే ఇప్పటివరకు అందలేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ పౌల్ట్రీ ఫామ్ నుంచి కోళ్లు మాయమవుతున్నట్టుగా కూడా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. సో వీటిని అధికారులు వచ్చి పూడ్చి పెడతారన్న భయంతో లక్షల్లో పెట్టుబడి పెట్టాం కాబట్టి వాటిని ఇతర ప్రాంతాలకి తీసుకెళ్లటమో లేకపోతే వేరే దగ్గర అమ్మటమో దానికి ప్రయత్నిస్తున్నారు పౌల్ట్రీ యజమానులు అనేది కూడా అప్డేట్ అందుతోంది. అలాంటి చర్యలు తీసుకుంటే కనుక కఠిన చర్యలు ఉండవచ్చు అనేది కూడా సూచిస్తూ ఉన్నాం. సో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో అయితే బర్డ్ ఫ్లూ అంటూ నిర్ధారించారు. సో చికెన్ అలాగే ఎగ్స్ వాడకానికి దూరంగా ఉండాలంటూ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణలో కూడా ఇది స్లోగా స్ప్రెడ్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. యాజ్ వి స్పీక్ కరీంనగర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే చికెన్ ధరలు పడిపోయాయి. వైరస్ భయంతో ప్రజలు చికెన్ గుడ్లు తినేందుకు జంకుతున్న సిచ్యువేషన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఇప్పుడు చికెన్ పరిశ్రమ పైన పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న కోళ్లకు సంబంధించి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 24 చెక్ పోస్టుల్లో కూడా వాటిని రాకుండా నియంత్రించాలని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ పశువర్ధక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం మదీనా చికెన్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇది చాలా పెద్ద చికెన్ సెంటర్, కానీ మనకు ఆ పరిస్థితి ఆ ప్రభావం అయితే కరీంనగర్లో కనిపించడం లేదు. ఒక్కసారి చికెన్ అమ్మకాలకు సంబంధించి అసలు ఎట్లా ఉంది, ఇక్కడ దాని తీవ్రత ఏ విధంగా ఉందో మనం ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఒకసారి ఎట్లా ఉంది, ప్రభావం ఉందా దీన్ని ఏమైనా? ఇక్కడ ప్రభావం అయితే అంత ఎఫెక్ట్ ఏం లేదు, కొద్దిగా ఉన్నది. ఇక్కడైతే మన దగ్గర ఏం లేదు వైరస్. ఖమ్మం దిక్కు ఉన్నది కానీ ఇక్కడైతే వైరస్ లేదు. చికెన్ రేట్లు ఏమైనా పడిపోవడం అట్లా కనిపిస్తుందా? పడిపోవాలంటే బాగా అయితే పడిపోలే కదా, నార్మల్ ఉన్నది, ఇంత ఉంటుంది కదా. ఇదంతా సోషల్ మీడియా చేయబట్టి ఆ పాత వీడియోలతోని దానితోని కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. కొంచెం పబ్లిక్లో కూడా కొంచెం భయం ఆందోళన చేయబట్టి అక్కడ ఉందని. ఇక్కడ మాత్రం అంత ఏం ప్రభావం లేదు. ఇక్కడ వైరస్ కూడా ఎక్కువ లేదు. అదే అట్లా అంత ఇష్యూ, అది సోషల్ మీడియా ద్వారా అంత ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఎంత రేట్ ఉందండి చికెన్ది? మన దగ్గర అయితే కొంచెం హోల్సేల్ తక్కువనే ఉంటుంది. స్కిన్లెస్ 170, స్కిన్ 150 ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఓనర్ చెప్తున్న విషయం అయితే మన కరీంనగర్లో అయితే ఆ తీవ్రత కనిపించడం లేదు, కానీ మొత్తంగా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో వ్యాపించిన తర్వాత ఇది మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు చోట్ల మనకు తీవ్రత కనిపిస్తుంది. ఈ క్రమంలో కొంత చికెన్ బోన్లెస్ కావచ్చు, బోన్తో కావచ్చు, మొత్తంగా తగ్గినట్టుగా మాత్రం ఇక్కడ వ్యాపారులు చెప్తున్నారు. దీంతో ఇది చికెన్ పరిశ్రమ పైన తీవ్ర ప్రభావం అయితే చూపిస్తుంది. దీని తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నందులో మొత్తంగా అధికారులు అయితే ఎక్కడికెక్కడ చెక్ పోస్టులు పెట్టి అప్రమత్తమయ్యారు. మరొక వైపు సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్లో చాలా విస్తృతమైన ప్రచారం జరగడంతో ఈ చికెన్ పరిశ్రమ పైన దాని ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.